అన్నా క్యాంటీన్లో ఇవాళ పాణ్యం నియోజకవర్గంలో ఉచిత భోజన సౌకర్యం పేదలకు పెట్టారు. అసలు ఎందుకు పెట్టారనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ యూత్ లీడర్ గౌరు జనార్దన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈరోజు అన్నా క్యాంటీన్స్లో ఓన్లీ స్పెసిఫిక్గా పాణ్యం నియోజకవర్గంలో ఎందుకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారంటే? నమస్కారం హుసేన్ గారు. ఈరోజు ఏంటంటే మా ఎమ్మెల్యే చరితమ్మ గారిది ఈరోజు జన్మదిన ఉంది. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము నాయకులతో డిస్కస్ చేసుకొని ఈరోజు ఏదైతే గౌరవ వెంకటరెడ్డి గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళగలిగాం. మనకు 3 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. మామూలుగా ప్రతి నియోజకవర్గానికి ఒకటే ఉంటుంది. కొన్ని ప్లేసుల్లో జనాభా ప్రాతిపదికన 2 ఉంటాయి. దాన్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో ఫస్ట్ ఇంతకుముందు కట్టిన 2 గాక ఇది మన నంద్యాల చెక్ పోస్ట్లో కూడా, ఎందుకంటే ఇది మేజర్ స్టాప్ మనకు నంద్యాల పోవడానికైనా అటు పక్కన ఆత్మకూరు సైడ్ పోవడానికైనా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు వ్యాపార కొద్దీ. సో మేము ఏంటంటే మన ఆర్థిక స్థితిగతులని మనసులో పెట్టుకొని ఒకసారి మనం ఇట్లా ఇద్దాము. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పుట్టినరోజుకి వారి సతీమణి ఎలాగైతే ఉన్న అన్ని అన్న క్యాంటీన్లకు ఆ రోజు ఉచిత భోజనం ఇచ్చారో, మా కౌంట్ ప్రకారంగా సిబ్బంది ప్రకారంగా అడిగితే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి దగ్గర 600 మంది లంచ్ తింటున్నారు, 350 మంది డిన్నర్ తింటున్నారు, ఒక 200 మంది దాకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ మూడింటిని కలుపుకొని ఏదైతే అక్షయ పాత్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్లేట్కి 34 రూపాయలు చెల్లిస్తూ ఉంది. దాన్ని పేద ప్రజలకు 5 రూపాయల సబ్సిడీలో ఇస్తూ ఉన్నారు. దానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మనము కూడా ముందుకు రావాలి. మనం ఏదో మాటలు చెప్పడం కాదు, మనమే ముందు చేసి అదే నిజమైన నాయకత్వ లక్ష్యం అని గౌరవ వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని మా నాయకులందరూ దాన్ని సొంతగా దాన్ని తీసుకొని ఈరోజు దానికి అన్న క్యాంటీన్ ట్రస్ట్కి విరాళం ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. కానీ ఈరోజు ఒక పైలట్ కింద తీసుకొని ఇది మంచి పురస్కరించుకొని మా తల్లిగారు ఎమ్మెల్యే చరితమ్మ గారి బర్త్డే కాబట్టి, వినాయకుడు బర్త్డే అయినా మామూలు చూసాం ఎక్కడ బ్యానర్లు, హంగామా, దండలు, పూలదండలు, బొకేలు ఇదంతా, లేకుంటే హాస్పిటల్స్ ఈ డిఫరెంట్ కార్యక్రమాలు చేసి, కానీ దానికి సాంప్రదాయానికి డిఫరెంట్గా ఇవాళ ఈ కాన్సెప్ట్ ఏంటి? అదే అండి. చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళ అభిమానాన్ని ప్రజలు మన కోసం చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చి వాళ్ళ షాల్వాలు కానీ, బొకేలు కానీ, పూలదండలు కానీ వేస్తారు. దానివల్ల మాకు కూడా మనసుకు గాయం అవుతుంది. ప్రతిసారి మనం చరితమ్మ గారు ఆఫీస్ దగ్గర నుంచి పెట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ఏవి తీసుకురాకండి, మరి దాని తరపున ఏదైనా నోట్బుక్లు కానీ, పెన్నులు కానీ ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పంచవచ్చు అని చెప్పేసి ఈసారి వినూత్నంగా మేము కొంచెం ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విజన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. దీనికి ఎందుకంటే అన్న క్యాంటీన్కి కనుక స్థిరమైన ఒక కార్పస్ ఫండ్ అనేది ఏర్పడితే దానికి ఇంకా ఎటువంటి డోకా లేకుండా అది నిర్విరామంగా జరగడం స్టార్ట్ అవుతూ ఉంది అనే ఒక ఉద్దేశంతోనే ఎక్కడ కూడా మేము అవేమీ చేయకుండా ఈసారి వినూత్నంగా మనం 3 కర్నూలుకి సంబంధించిన ఈ 3 అన్న క్యాంటీన్లు ఏదైతే పాణ్యం నియోజకవర్గంకి వస్తాయో వాటన్నిటికీ విరాళంగా ఈరోజు ఎంతమంది ప్రజలు వచ్చినా అంతమంది ప్రజలకి ఉచితంగా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా తృప్తినిచ్చే విషయము. అది ప్రజలు కూడా విశ్వసించి మంచిగా ఉంటుంది. మేము కూడా దీనిలో పాల్పంచుకుంటాం. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేస్తే ఇది ముందుకెళ్ళొచ్చు. మనమేమి ఒక రోజంతా ఇవ్వాల్సిన పని లేదు. మీరు 10 ప్లేట్లకి ఇవ్వచ్చు, 20 ప్లేట్లకు కూడా ఇవ్వచ్చు. ఆ సౌకర్యం కూడా అన్నా క్యాంటీన్ ట్రస్ట్ వెబ్సైట్లో ఉంది. దాన్ని మేము ప్రజలకు కూడా చేయాలని మేము చాలా కృతజ్ఞతలు. మీరు కూడా మీడియా తరఫున మీరు కూడా మీ పాత్ర పోషించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఉన్నాయి, కానీ పాణ్యం నియోజకవర్గంలో అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు ఏమిస్తున్నారంటే? ఖచ్చితంగా అన్నీ తీసుకొని వస్తూ ఉన్నాము. ఆల్రెడీ ఎన్నైతే ఇండస్ట్రీస్ ఇక్కడ గ్రౌండ్ అవుతూ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మన ఉపాధి ఖచ్చితంగా ఇక్కడ యువకులకు ఇప్పించడానికి చరితమ్మ గారు ముందంజలో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది ఉద్యోగాలు ఏదైతే ఇక్కడ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు అనుకోండి, ఇంకా వేరే నాన్ స్కిల్ జాబ్స్, అన్స్కిల్ జాబ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము మీడియా ముందర కూడా పెడతాము. మేము ఎవరు వచ్చినా కూడా తప్పకుండా ఎటువంటి లీడర్ని తీసుకురావాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా వచ్చి మీరు మా దగ్గర వచ్చి మాకు మీ డీటెయిల్స్ ఇవ్వండి. మేము అంటే ఎట్లయితే ఫీజిబిలిటీ పట్టి అంటే ఎంత పడితే అంతవరకు ఉద్యోగాలు ఇప్పించడానికి ముందంజలో ఉన్నాం. అలాగే మీరు ఇందాక ప్రశ్న వేసినారు, ఎక్కడ లేనటువంటి డెవలప్మెంట్ వర్కులు కూడా సీసీ రోడ్లు గ్రామాలలో కానీ, డ్రైన్లు, కాలువలు, ఇంకా ముఖ్యంగా 137 కోట్లతోని అమృత్ స్కీమ్ ఏదైతే పాణ్యం నియోజకవర్గ అర్బన్ వాళ్ళ చిరకాల కోరిక, అంటే ప్రతిరోజు నీళ్లు కర్నూలులాగా వచ్చేది కూడా చరితమ్మ గారు శాంక్షన్ చేయించారు. జిందాన్ వాళ్ళకి వర్క్ టెండర్ అయిపోయింది, అది 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోయిందంటే ప్రతిరోజు నీళ్ళు వస్తాయి. సో మా పౌల్ ప్రామిసెస్ ఏది మేము మర్చిపోలేదు, అన్నీ మేము చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. ప్రజలు కూడా మేము వేస్తున్న డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మంచి బ్రహ్మరథం పడతా ఉన్నారు. చాలా బాగుందంటున్నారు. మంచి పెన్షన్లు ఇస్తున్నారు. తల్లికి వందనం పడింది. ప్రతి పిల్లోల ఏ పిల్లోడు తల్లులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని చదువు అనేది విరామం రాకుండా వాళ్ళు చదువుకుంటూ పోవడానికి అది మంచి స్థాయిలో దోహదపడుతుంది. ఉపాధి అవకాశాలు స్థానికులకి లేవు, స్థానికేతరులకే ఎక్కువ ఇస్తున్నారు, నాన్ లోకల్స్కే పెరిగిపోతున్నాయి అనేటువంటి విమర్శలు ఎట్లా చూడాలి? అది కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా కానీ ఏ ఇండస్ట్రీ కూడా కొందరిని తీసుకొస్తుంది. మనం పక్కాగా రూల్స్ పెట్టి చేయడానికి లేదు. బట్ మెజారిటీ ఏంటంటే మనం లోకల్స్కే
ఇచ్చేలాగా చూస్తూ ఉన్నాం. ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరన్నా నాన్ లోకల్స్ ఉన్నా కూడా వాళ్ళని మేము వాళ్ళతో కూడా మాట్లాడి సంప్రదించి స్లోగా వాళ్ళని రిమూవ్ చేయండి. ఎందుకంటే కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఉంటారు. కాంట్రాక్టర్గా తెచ్చిన వాళ్ళు ఎక్కడ నుంచో వాడు ఇష్టం వచ్చిన దగ్గర వర్కర్స్ని తీసుకొని రావచ్చు. కాబట్టి వాళ్ళతో మేము సామరస్యంగా మాట్లాడి మనకు లోకల్గా మీకు ఏం కావాలో చెప్పండి, ఆ గ్రామాలలోనే మనకు ఉన్నారు, మన వాళ్ళకి మనం ఉద్యోగం ఇవ్వాలా, వాళ్ళు పొలాలు పోగొట్టుకున్నారు, చాలా చేశారు, వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ వస్తే వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయనే ఉద్దేశంతోనే దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాబోయేటువంటి స్థానిక సంస్థలో యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? స్థానిక సంస్థల్లో ఒకటే అండి, మీరు ఇది చాలా ఇంట్రెస్ట్తో తీసుకొని ముందుకు చేసి మన కార్పొరేషన్లో కానీ పల్లెల్లో కానీ మొత్తం మన కూటమి ప్రభుత్వంలో ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించుకోగలిగితే మనం స్థానికంగా చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు వైసీపీలో గెలిచిన వాళ్ళు ఎక్కడా లేని విధంగా డెవలప్మెంట్కి అడ్డుపడడం, డెవలప్మెంట్కి సైన్ చేయకపోవడం, డెవలప్మెంట్కి వాళ్ళ చేతగాక వాళ్ళు తీసుకురాలేక డెవలప్మెంట్ పనులు తెచ్చిన దాన్ని కూడా సంతకాలు పెట్టకుండా ఏదైతే మేము ఈ ప్రభుత్వం మద్దతుదారులం కాదు కదా అని చేశారు. దాన్ని మీరు అందరూ యువకులు గమనిస్తున్నారు. సో అందుకే దాన్ని ఖచ్చితంగా మేము ఇంకా ఈ ప్రామిసెస్ ఇట్లే చేసుకుంటూ ఇంకా మంచిగా చేస్తామంటాము. మీరందరూ కూటమి వైపు నిలబడండి అని వాళ్ళకు మేము ఈరోజు మెసేజ్ ఇస్తా ఉన్నాం. మాకు చాలా ఆల్రెడీ డిఎస్సీలు కానీ కానిస్టేబుల్ కానీ అలా అన్నో చేసి యువతకు మేము మంచి రోల్ మోడల్ లాగా ఈ ప్రభుత్వం నిలబడింది. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తాం. సంబరాల పేరుతో లక్షల రూపాయలు వేస్ట్ చేయొద్దు. అవన్నీ కూడా పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లకు డొనేషన్స్ ఇవ్వండి. మీరు 10 రూపాయల 10 మందికైనా 20 మందికైనా డొనేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. సంబరాలు ఏదైతే బర్త్డే కావచ్చు, ఇంకా ఏవైనా సంబరాలు కావచ్చు, డబ్బు వృధా చేయొద్దు, పేదవాడి ఆకలి తీర్చేందుకు డొనేట్ చేయండి అని చెప్పేసి పిలుపునిచ్చేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు.